హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ప్యాలెట్ ఆఫ్ ఫ్లేవర్స్. ఈరోజు పాలకూర కర్రీ చేసేద్దామండి. సో ముందుగా ఫ్రెష్ పాలకూర తీసుకోండి. ఎటువంటి పురుగులు లేకుండా మనం తీసి పెట్టేసుకుంటాం కదా, తీసుకొని కింద కాడలు కట్ చేసి పెట్టుకోండి. సాల్ట్ అండ్ పసుపు వేసిన వాటర్లో దీన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. పెద్ద బౌల్ తీసుకోండి. సో మనకి ఏదైనా మట్టి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా కిందికి సెటిల్ అయిపోవడానికి బాగుంటుంది. దెన్ మళ్ళీ మనకి స్కేమ్ లేదు అనేంత వరకు క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలకూరని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అండ్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీంతో పాటు ఒక 3 చిన్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఒక చిన్న వెల్లుల్లి గడ్డ అండి, అన్నీ ఒలిచి పక్కన పెట్టుకోండి, సరిపోద్ది. సో ఇప్పుడు ఐరన్ కడాయి తీసుకుందాము. ఐరన్ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ లేదా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, ఎక్కువ ఆయిల్ వద్దనుకునే వాళ్ళు. అండ్ 2 ఎండుమిర్చి, ఒక 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ శనగపప్పు ఇవన్నీ వేసి చక్కగా వేయించుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకుందాం. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇవి వేగాక ఒక 1/2 స్పూన్ పసుపు వేయండి. దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న పాలకూర ఇందులో వేసేసుకోండి. ఇది కొంచెం మిక్స్ చేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి కడాయి సరిపోద్దండి, ఎందుకంటే పాలకూర దగ్గరకు వచ్చేస్తుంది కదా కర్రీ. సో ఇలా దగ్గరకు అనేసుకొని మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఐరన్ కడాయి చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైనా ముందు రాకుండా ఉండడానికైనా ఐరన్ కడాయి చాలా మంచిది. సో ఇందులో మనము 2 స్పూన్స్ ధనియా పొడి, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్. మన పాలకూరలో లైట్గా సాల్ట్ ఉంటుందండి, సో ఎక్కువ వేసుకోవద్దు. ఇది ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి, కొంచెం టైం పట్టుద్ది. సో ఈ ఐరన్ కడాయిలో మనం టొమాటో అండ్ చింతపండు ఇలాంటివి కాకుండా ఇంకేవైనా ఫ్రైస్, ఆకుకూరలు ఏవైనా వండుకోవచ్చండి హ్యాపీగా. సో ఇంకా మన కర్రీ రెడీ అన్నట్టే అండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ప్యాలెట్ ఆఫ్ ఫ్లేవర్స్. ఈరోజు పాలకూర కర్రీ చేసేద్దాం. ముందుగా ఫ్రెష్ పాలకూర తీసుకోండి.
రాక్ సాల్ట్ అండ్ పసుపు వేసిన వాటర్లో దీన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. పెద్ద బౌల్ తీసుకోండి. సో మనకి ఏదైనా మట్టి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా కిందికి సెటిల్ అయిపోవడానికి బాగుంటుంది. మనకి ఇసుక లేదు అనిపించేంత వరకు 2-3 టైమ్స్ అయినా వాష్ చేసుకోండి, పర్లేదు. ఇసుక వచ్చిందంటే ఇంకా తినలేం కదండి కర్రీ. సో క్లీన్గా వాష్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకుందాం పాలకూరని. ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి సన్నగా స్లిట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక ఐరన్ కడాయి తీసుకోండి. అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేనైతే కొంచెం ఆయిల్ తక్కువగానే వేస్తానండి కర్రీస్లో. సో 2 ఎండుమిర్చి, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, జీరా, ఇంకో హాఫ్ స్పూన్ స్ప్లిటెడ్ మినప్పప్పు, శనగపప్పు వేసుకొని వేయించుకోండి. అవి గోలుతున్న సమయంలోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేయండి. ఇందులో ఒక చిన్న వెల్లుల్లిపాయ చక్కగా పొట్టు తీసి వేసుకుని కంప్లీట్ గడ్డ వేసానండి. చాలా మంచిది ఆరోగ్యానికి, హార్ట్కి. సో ఇంకా బాలింతలకు కూడా చాలా మంచిదండి వెల్లుల్లి. మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది కదా, ఇది మన అందరికీ పెద్దవాళ్ళు చెప్పిన మాటే. ఓకే, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగితే సరిపోద్దండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేద్దాం. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోద్ది. అవి వేగాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర ఇందులో వేసేద్దాం. వేసి ఒక్కసారి చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. ఇందులోని వాటర్ అంతా కిందికి దిగిపోద్ది కదండి. ఆకుకూరలకు ఎప్పుడైనా ఇలా పెట్టేసుకోవాలి. ఆకుకూరలకు ఎప్పుడైనా ఇలా ఆకు వేసామంటే ఇంకా మూత పెట్టేసుకోవాలి. చక్కగా అలా దగ్గరకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ అలా కలుపుతూ ఉండండి. అడగంటే ఛాన్స్ అయితే ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ కింద వాటర్ చాలా ఉన్నాయి కదా మనకి. సో ఈ స్టేజ్కి వచ్చాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పొడి, 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనకు పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుందండి. సో పాలకూర కర్రీలో ఎప్పుడైనా కొంచెం తక్కువ వేసుకోవాలి సాల్ట్, మనం రెగ్యులర్గా వేసేదానికంటే కూడా. కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఇలా దగ్గరికి వచ్చింది కదండి, ఇది మనకి ఇంకా కర్రీ రెడీ అన్నమాట. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, సరిపోద్ది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.